మన ఎపిలెప్సీ సిరీస్లో వన్ మోర్ వారియర్ అని చెప్పాలి. యాక్చువల్లీ తనకేంటంటే చిన్నప్పటి నుంచి సైనోటిక్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంది. సైనోటిక్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా కామన్. బేసిక్ టర్మ్లో మీకు చెప్పాలి అంటే ఇంప్యూర్ బ్లడ్ మిక్సెస్ విత్ ద ప్యూర్ బ్లడ్ టైప్స్ అనమాట. అంటే రైట్ టు లెఫ్ట్ షంట్ ఉంటుంది అనమాట వీళ్ళల్లో. దట్స్ వై వీళ్ళకి ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం అంటే బ్రెయిన్ యాబ్సెస్ కానీ ఇటువంటి రావటం చాలా కామన్. తన గురించి మనం తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ అంటే చాలా సిగ్గా ఉన్నప్పటికీ హిస్ ఫ్యామిలీ వాజ్ బిహైండ్ హిమ్ త్రూ అవుట్ ద ట్రీట్మెంట్. 1 month ఆల్మోస్ట్ ఐసీయూలోనే ఉన్నాడు. రికరెంట్గా ఫిట్స్ రావటము, మళ్ళీ సీరియస్ అవ్వటము, మళ్ళీ మెడిసిన్స్ అడ్జస్ట్ చేయటము, ఇవన్నీ జరిగే టైంలో ఆయనకి పొట్టలో కూడా చిన్న చిన్న చీము గడ్డల్లాగా రావటము, ఇవన్నీ కూడా తట్టుకొని నౌ హీఈస్ కంప్లీట్లీ నార్మల్, బ్యాక్ టు హిస్ నార్మల్ రొటీన్ వర్క్ అండ్ ఆల్. మా బాబు పేరు నాగుల్. మా బాబుకి చిన్నప్పటి నుండి హార్ట్ డిసీజ్ ఉండటం వల్ల తలలో చీముగడ్డలాగా ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. మేము డాక్టర్ సూర ప్రదీప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. చాలా ఓపికగా ఒక 1 month మా బాబుని ట్రీట్ చేయడం జరిగింది. చాలా కష్టంతో మా బాబుని బతికించడం కూడా జరిగింది. మేము ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నా కూడా సార్ చాలా సూచిస్తున్నట్టు వెళ్ళి మా బాబుని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. డాక్టర్ గారికి మేము ఎన్ని జన్మలైనా మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం అలా సడన్గా నా ఫిట్స్ రావడం జరిగింది. అలానే ఆ రోజు 3 times 4 times వచ్చింది. డైరెక్ట్గా ఇంకా సార్ దగ్గరికి రావడం జరిగింది. కోలుకోలేడేమో, సీరియస్గా ఉంది, చనిపోతాడేమో అని అందరు అనుకున్నారు. నేను బ్రతకడం అంటే సార్ దయ వల్లే. ఫిట్స్ ఆర్ ట్రీటబుల్. ఎంత సీరియస్ పేషెంట్ అయినా ఇఫ్ యూ follow what your treating doctor tells you, they'll come back to normal and they can have normal life. So you can fight with epilepsy when you are with us. Thank you.